బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజనీకి ఏసీబీ షాక్ ఇచ్చింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మైనింగ్ వ్యాపారులను బెదిరించి కోట్లు వసూలు చేసిన వ్యవహారంలో ఆమె మరిది విడుదల వేణుగోపనాథ్ ఐలియాస్ గోపిని అరెస్ట్ చేసింది. హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో బుధవారం రాత్రి ఏసీబీ అధికారులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించి తాడేపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం రాత్రి పొద్దుపోయాక ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఇంట్లో హాజరుపరిచారు. న్యాయాధికారి ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలం విశ్వనాథుని కండ్రిగలో ఉన్న లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని నల్లపనేని చలపతిరావును డబ్బు కోసం విడుదల రజనీ బెదిరించారు. వ్యక్తిగత సహాయకుడు దొడ్డ రామకృష్ణ ద్వారా 5 కోట్లు డిమాండ్ చేశారు. ఆ తర్వాత ప్రాంతీయ విజిలెన్స్ అధికారి పి జాషువాతో పాటు తన మరిది గోపిని రంగంలోకి దించారు. పూర్తి అనుమతులతో 10.163 హెక్టార్లలో మైనింగ్ చేస్తున్నామని, అక్రమాలకు పాల్పడలేదని, తామెందుకు 5 కోట్లు ఇవ్వాలని చలపతిరావు అభ్యంతరం చెప్పారు. ఇక నిన్న విడుదల గోపిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు ఆయన్ను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.